150 వసంతాల వావిళ్ళ వాంగమయ వైజయంతి 15వ భాగం 1/5/20. మన ఇతిహాసాలు అవి సాధించిన విశేషాల గురించి చెప్తున్నారు నాయుడు గారు. రామాయణంలో కొంత జరిగిపోయింది మనకి. ఇప్పుడు 5వ భాగం. రామాయణం ఐతిహాసిక. ఇతిహాసమైన రామాయణంలో ప్రధానమైంది ధర్మ ప్రతిపాదన. రాముణ్ణి పితృవాక్య పరిపాలన, లక్ష్మణ త్యాగశీలత, సీత పావిత్ర్యం, పాతివ్రత్యం మొదలైన ఎన్నో విషయాలు ధర్మమని వృక్షానికి కొమ్మలుగా మనం భవభూతి. ఉత్తర రామచరితంలో స్నేహం దయాంచ సౌఖ్యం యది వా జానకీమ ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ. లోక ఆరాధన కొరకు స్నేహం, దయా, సౌఖ్యం మొదలైనవే కాక తన ప్రాణంలో ప్రాణమైన జానకి కూడా పరిత్యజించిన దుఃఖం కాదంటాడు రాము. ఇక్కడ లోకారాధనం అంటే ఆదర్శాన్ని పోషించడం. సీతపై నింద వల్ల అని తెలిసిన భాముడు లోకారాధన కొలకే ఆ సాధ్విని పరిత్యజించి, అంటే లోక శ్రేయస్సు కోసం తాను దుఃఖం అనుభవించాడు. ప్రజలు ప్రభుత్వానికి విధేయులై ఉండాల్సిన మాట నిజమే. అలాంటి ప్రభుత్వం తన హద్దులు దాటితే ప్రజల్లో తిరుగుబాటు తప్ప. కనుక అందుకు రామాయణం ఒక ఉదాహరణ మనం తీసుకోవాలి. ఇది విశ్వామిత్ర వశిష్ఠుల కథ. రాజైన విశ్వామిత్రుడు తపోనిధి. వశిష్ఠుడి కామధేనువు కావాలనుకుని అందుకు అంగీకరించని వశిష్ఠుడి మాటల్ని కాదని అధికార మదంతో కామధేనువు బలవంతంగా తాసు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. వశిష్ఠుడి సైన్యాన్ని, తన ధేనువును కాపాడుతూ ప్రభుత్వం హద్దు మీరినప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వ అధికారాన్ని అణచివేసి స్వాతంత్రాన్ని నిలుపుకోవడం న్యాయమని చెప్పే కథ ఇది. మనం 5 ఏళ్ళుగా అనుభవించాం. ఎంత దుర్మార్గాన్ని అనుభవించాం. ఒక్క దెబ్బతో కిందటి ఎలక్షన్స్లో మొత్తం తుడిచిపెట్టుతారు. వీరిద్దరి మధ్య పోరాటం 2 వర్గాల మధ్య పోరాటంగా మనం గుర్తించాం. అందులో ఒకటి మేధావి వర్గం, రెండవది రాజకీయ వర్గం దుర్నీతికి పాల్పడి మేధావి వర్గంలో చైతన్యం వచ్చి రాజకీయ వర్గాన్ని ఎదిరించక తప్పదని ఈ కథ ద్వారా గుర్తించి వశిష్ఠుడి శబళ మొదలైన సృష్టించింది యవనులు, పల్లవులు మొదలైనవి. వీళ్ళంతా విదేశీయులు. వీరంతా విశ్వామిత్రుడి చేతిలో ఓడిపోయారు. చివరకు విశ్వామిత్రుడిని ఓడించింది కాంభోజులు. ఈ దేశం వాళ్ళే. విదేశీయుల కంటే మనం అధికులమని, ఏ విషయంలో కూడా తీసిపోమని, ఐక్యతతో పోరాడితే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించగలమని, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలమని ఈ కథ ద్వారా మనం గ్రహించవచ్చు. రామాయణాన్ని శ్లోక సార సమాకీర్ణం, వర్గ కల్లోల సంకులం, కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం అన్నాడు వాల్మీకి మహర్షి. అంటే రామాయణం సముద్రమంత విశాలమై, సముద్రమంత లోతై, సముద్రమివ తత్మాఢ్యం శృతి మనోహరం అన్నాడు ఇంకొకరు. అంటే సముద్రంలో రత్నాలు ఉన్నట్లే రామాయణంలో రత్నాలు. సముద్రాన్ని పైన తడిమితే మన చేతికొచ్చేవి నత్తగుల్లలు, ఆల్చిప్ప. లోపలికి వెళ్ళి వెతికితే రత్న రాసుడు. అలాగే రామాయణ
కేవలం కథ కోసమే చదివితే శ్రీరాముడు సీతను వదిలేయచ్చా? శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళే సందర్భంలో అబద్ధం చెప్పలేదా? ఇలాంటి నత్త గుళ్ళ సాదృశ్యమైన ప్రశ్నలే వస్తాయి. లోతుకు వెళ్ళి పరిశీలిస్తే రత్నాల్లాంటి అమూల్య విషయ ప్రశాంత జీవన విధానాన్ని అనువైన అంశాలు కోకొల్లలుగా దొరుకుతాయి. సమాజం శాశ్వతమై అయిన సమాజ స్థితి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అలాంటప్పుడు ఒకనాటి సమాజంలో సృష్టింపబడిన సాహిత్యం మరొక కాలం నాటికి విలువలేనిదిగా కనపడచ్చు. రామాయణం కాలం నాటి పరిస్థితి, ఆనాటి సందేశ, భారత కాలం నాటి భాగస్వామ్య పోరాటం ఈనాటికి అనువైనవి కాకపోవచ్చు. మానవుని జీవన విధానాలు ఎన్నో మార్పులు రావు, కానీ మానవుని స్వాభావిక విధానంలో మార్పులు రాకూడదు. బేస్ మారదు అంటే కాలానికి అనుగుణంగా జీవన విధానం మారచ్చు, కానీ మానవ స్వభావమై సత్య, ధర్మం మొదలైన వాటిని వదిలిపెట్టారు. అది రామాయణంలో అయినా భారతం. ఈ అంతఃసూత్రం మీద నిర్మింపబడినవే రామాయణ భారత ఇతిహాసం. రామాయణంలో కనిపించేసి రాముడు, లక్ష్మణుడు, కైకా, రావణ, వాలి, సుగ్రీవు మొదలైన భారతంలో కనిపించే పాండవ, కౌరవ, శ్రీకృష్ణ, సైంధవ ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండొచ్చు, కానీ వారి వారి స్వభావాలు అధికంగా కలిగిన మానవులు మన మధ్య ఉన్నారు. వాటిని గురించి బతికమని ఉద్బోధించేవి. రామాయణంలో విఘ్నమైన రామ పట్టాభిషేకానికి ముందు విషయం ఒకటి ఇక్కడ గుర్తి. రాముడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యదలచి దశరథు మంత్రి, సామంత, పురోహిత్ పురజనులతో ఇలా అంటారు: యదజ్యమే అనురూపార్థం మయా సాధు సమందితం భవంతో మేను మంతవ్యాం మన్యంతాం కథం వా కారణవాణ్యమహం. దశరథుడు మీ అందరి అనుమతితో రాముణ్ణి నేను పట్టాభిషిక్తుణ్ణి చేస్తా. నీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తే బాగుంటుందో అడిగారు. రాజుకు తన పెద్ద కొడుకు తన తరువాత పట్టాభిషేకం చేసే అధికారం ఉన్న జన ఐక్యత కోసం ఈ మాట అడిగాడు. అక్కడ డెమోక్రసీ జనులందరి అభిప్రాయాన్ని గౌరవించి ఐక్యత కార్యాన్ని సాధించడం ఇక్కడ మనకు రామాయణంలో గమనించదగిన మరొక అంశం వాలి సుగ్రీవుల కథ. వారిని వధించిన రాము సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. వాలి సుగ్రీవుల మధ్య వైరం అలా ఉంచితే వాలి ప్రజాకంటకుడైన రాజుగా ఎక్కడా మనకేం కనపడు. అంచేత వానరులు భేదాభిప్రాయం రాకుండా ఉండటానికి రాముడు తానే రాజుగా ప్రకటించుకొని ఉంటే వానర సహాయం మనస్ఫూర్తిగా రాముడికి ఉండేది కదా అనిపించదు. ఆ జాతివాడైన సుగ్రీవుని రాజుగా, అంగదుణ్ణి యువరాజుగా చేయటం వాళ్ళ విశ్వాస రాముడు పొందగలి. అలాగే రాక్షస జాతి రాజైన రావణుడి మరణంతరం ఆ జాతి వాడైన విభీషణుణ్ణి రాముడు రాజుగా చేసి ఏ జాతికి ఆ జాతి వాడు రాజుగా చేసిన రాముడు సాధించిన ఐక్యత ఒక్కడిక్కడ గుర్తించాలి. అది అప్పటి ఉత్తర భారతదేశంలో ఉండి దక్షిణ భారతదేశంలో లేని ఆశ్రమ విధాన వాతావరణం. అది కలిగించడం, ఆయా జాతుల వాళ్ళకి వారినే రాజులుగా చేయడం రాముడు సాధించిన భావ సమైక్యత. రామాయణంలో అందరూ గుర్తించుకోవాల్సిన ప్రధానాంశం కుటుంబ వ్యవస్థ. ఆనాటి సమాజం
ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై ఆధారపడి ఉండే. ఏ వ్యవస్థపైన, ఏ జాతికైనా సమైక్యతను సాధించేది కుటుంబ వ్యవస్థ. ఆయా కుటుంబాలు సుఖశాంతులతో ఉంటే సమాజం, దాని ద్వారా జాతి సుఖశాంతులతో ఉంటుంది. వాల్మీకి కుటుంబ వ్యవస్థకు పటిష్టమైన ప్రేమ పాశంతో బంధించి రామాయణ ఇతిహాసాన్ని రాశారు. ఆదర్శవంతమైన దంపతులు, ఆదర్శవంతమైన అన్నదమ్ములు, ఆదర్శవంతమైన మిత్రుడు ఈ ఇతిహాసంలో వాల్మీకి చూపించారు. రామలక్ష్మణుల మధ్య, రామభరతుల మధ్య అనిర్వచనీయమైన బంధం, రామ సుగ్రీవుల మధ్య, రామ విభీషణుల మధ్య ఊహకందని స్నేహ బంధం ఉంది. అలాంటి ప్రేమ బంధమే శాంతి ప్రధానమైన జీవన విధానానికి మూలం. ఏ జాతికి ఆ జాతి రాజ్య పరిపాలన చేసుకున్న ఐక్యతతో, సత్యం, ధర్మం అనే అంతఃసూత్రంతో పెనవేసుకొని ఒక జాతీయ భాషను కలిగి ఉన్న రామాయణం నిర్మించబడింది. భారతం ఐతిహాసిక. భారత విషయానికి వస్తే యుగాలు మారిన, కాలాలు మారిన, మారంది ధర్మం అని భారత ఇతిహాసం చెప్పి న్యాయాలు, నీతి, చట్టాలు ఇవన్నీ కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అవి సర్వకాల సర్వావస్థలలో సర్వజనులు ఆచరించాల్సిన ధర్మం. ఎక్కడ ధర్మం నశిస్తుందో అక్కడ మానవుడి మనుగడ నశిస్తుంది. మానవుడి రాక్షసులకు తేడా లేకుండా పోతుంది. మనల్ని మనం కాపాడుకోవటానికి సమాజ అభివృద్ధి ధర్మ ఆచరణే ముఖ్యం. ధర్మమూలం జగత్సర్వం ధర్మశ్చ స్మృతిమూలకం. భారతః పంచమో వేదః శృతి సర్వస్సు విస్తర. సర్వ జగత్తుకు ధర్మం మూలం, ధర్మానికి వేదం మూలం. భారతం పంచమ వేదం. వేదాల సర్వస్వాన్ని వింగడించి చెప్పింది భారతం. తెలుగు భారతంలోని మొదటి 11 పర్వాలు కర్మకాండకు సంబంధించిన, చివరి 7 పర్వాలు జ్ఞానకాండకు సంబంధించి. చివరి 7 పర్వాలు మొదటి 11 పర్వాల కంటే ఇంచుమించు ఎక్కువ విస్తృతి కలిగి గురు పాండవుల కథ చెప్పడమే కవి భావన అయితే మొదటి 11 పర్వాలతో ఆ పని అయిపోయింది. కానీ నిజమైన భారతం చివరి 7 పర్వాలు నిలబడింది. మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే కథల ద్వారా, అందులో ప్రత్యేకించి పశుపక్షాది పాత్రల ద్వారా చివరి 7 పర్వాలు వివరించాడు వ్యాసుడు. ఈ 7 పర్వాల సారాంశం ప్రాణులంతా ఒకటే అని, శాంతి ప్రధానంగా జీవితము యొక్క నడక సాగించాలని ఉపదేశం. ఈ కథలలో చెప్పిన ధర్మాది విషయాలు ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ ప్రాంతానికో, ఏ కాలానికో సంబంధించినవి కావు. సమస్త జాతిని దృష్టిలో ఉంచుకొని సర్వకాల సర్వావస్థలలో ఆచరింపదగినవిగా అవి నిర్మించబడ్డాయి. ఉదాహరణకు ఒక చిన్న కథ. పురోహిత వృత్తిని నిర్వహిస్తున్న ఒక బ్రాహ్మణుడు కామాంధుడై ఒక బోయ వనితతో కలుస్తాడు. ఆమె ప్రేరణతో ధనాశాపరుడై కొందరు బోయలను కలిసి అడవి మార్గం పడతారు. అక్కడ పరిస్థితులు వికటించగా ఒంటరి వాడై సాయంకాలాన్ని ఒక మర్రి చెట్టు కొర్ర ఆశ చెట్టు మీద ఒక పక్షి ఈ వ్యక్తిని పరామర్శించి అతని దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఒక మార్గం ఉపదేశం. అడవికి కొంత దూరంలో ఆ పక్షికి మిత్రుడైన రాక్షస రాజు ఒకడు.
అతని దగ్గరకి తాను పంపినట్లుగా చెప్పి ధన సహాయం పొందమని బ్రాహ్మణుడు అట్లాగే రాక్షసరాజును కలుస్తారు. ధన సహాయాన్ని మరుసటి రోజు సాయంకాలానికి తిరిగి ఈ మర్రి చెట్టు దగ్గరకే వస్తారు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కలిసి అక్కడే పడుకో. అర్ధరాత్రి సమయం బ్రాహ్మణుడు ఒక నీచమైన ఆలోచన వస్తుంది. రేపటికి ఆహారంగా ఈ పక్షి మాంసం బాగుంటుంది కదా అని భావించి నిద్రిస్తున్న పక్షిని దాని ఈకలను అక్కడే పడేసి దాని మాంసాన్ని తీసుకొని తన దారిని తాను ఉదయం రావాల్సిన పక్షి రాకపోవడం రాక్షసరాజు పక్షి కోసం తన పరివారాన్ని పంపుతారు. మర్రి చెట్టు వద్ద ఈకలను గుర్తించిన పరివారం బ్రాహ్మణుని వెతికి పట్టుకొని రాక్షసరాజు దగ్గరకు తీసుకొని రాజు వాడిని తినవలసిందిగా రాక్షస పరివారాన్ని అప్పుడు ఆ కుక్కలు, ఓ రాజా, మాది ఎంత నీచ జన్మమైన కృతజ్ఞుడి మాంసం తినంత నీచులం కాదు అంటే ఇది కదా. ఇందులో మనం ఎప్పటికీ మరచుకుపోని సత్యం ఒకటి, కృతజ్ఞుడి బ్రతుకు కంటే నీచమైంది ప్రపంచంలో ఇంకొకటి. ఈ భావం మనలో కలిగితే అది భావ సమైక్యతకు దారి. అలాంటి చిన్న చిన్న కథ చివరి 7 పర్వాలు, అందులో ప్రత్యేకించి శాంతి అనుశాసనిక పర్వాలు ఒక్కొక్క కథ ఒక్కొక్క ధర్మానికి లేదా ఒక్కొక్క పురుషార్థానికి లేదా ఒక్కొక్క ఆశ్రమ ధర్మానికి ఉద్దేశింప. ఈ కథల్లోని ఆంతరంగిక విషయాలు మనం జీర్ణించుకోగలిగితే మనకు తెలియకుండానే మనలో సమైక్యతాభావం ఏర్పడు. ఇతిహాసాల ప్రధాన ఉద్దేశం ఇదే. భారతంలో ముఖ్యంగా శాంతి అనుశాసనిక పర్వాలు మానవుడు తన జీవయాత్రలు ఆచరించాల్సిన కర్మలను ప్రవృత్తి మార్గం వివరిస్తారు. ఆత్మదర్శనానికి అనుకూలమైన మార్గాన్ని నివృత్తి మార్గం ఉపదేశం. ఈ నివృత్తి ధార్మిక అంశాలు అర్థం చేసుకొని ఆచరించగలిగితే సమైక్యతాభావం వికసిస్తుంది. శాంతి పర్వం తృతీయాశ్వాసంగా ఒక సందర్భంగా తిక్కన ఇలా అంటారు, అనగా ధర్మార్థ కామంబులందు నొకటి అడ్డి తగిలిన మానవుండధములొకటి మాని వర్తించునాతడు మధ్యముడు నడుపు నన్నింట ఉత్తమ నాయకుడు. అనగా ధర్మార్థ కామంబులందు ఒకటి అడ్డి తగిలిన మానవుడు అధముడొకటి మాని వర్తించునాతడు మధ్యము నడుపు నన్నింట ఉత్తమ నాయకుడు. ధర్మార్థ కామాలని మూడిటిలో ఒకదాని మీద ఆసక్తి కలిగిన వాడు అధము, రెండిటి మీద ఆసక్తి కలవాడు మధ్యం, మూడింటి మీద ఆసక్తి ఉంటే ఉత్తముడు. పురాణేతిహాసాలపై కొందరు ఒక చిన్న అపవాదు వేశారు. పురాణేతిహాసాలు మోక్షాన్ని మాత్రమే ప్రతిపాదిస్తాయి, అవి తప్ప లౌకిక జీవితాన్ని గురించి ఆలోచింపచేయవు అని వాళ్ళ భావం. కానీ ఇది అసత్యం కదా. కానీ మన ఇతిహాసాలు మోక్షానికి అగ్రపీఠం వేసిన మాట నిజమే కాదండి. దాంతోపాటు ధర్మపరమైన అర్థపరమైన కామాన్ని అనుభవించి మానవులను సమైక్య భావంతో సుఖించాలనే ఇతిహాసాలు మనకు వివరించి ధర్మార్థ కామ మోక్షాలు ధర్మాన్ని గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఈ విషయాన్ని భారతం శాంతి పర్వంలో తిక్కనగా ఒక పులి నోటితో చెప్పి, ధర్మం అర్థము భంగి అధర్మము ధర్మము భంగ్ తనయ
తోచదు నిర్మలమతి అరయవలై ధార్మికతను కోరువాడు ధరకు ఏర్పడగ ధర్మము అధర్మము భంగి అధర్మము ధర్మంబు మాటి తనయ తోచదు నిర్మలమతి అరయవలై ధార్మికతను కోరువాడు ధరకు ఏర్పడగ. ధర్మం అధర్మంగా అధర్మం ధర్మంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నిర్మలమైన మనస్సు అందులోని వ్యత్యాసాన్ని తేడా గ్రహించాలి అని ఇంచుమించు ఇదే విషయాన్ని వ్యాసుడు శుకుడితో చెప్పాడు. భారతం ఉద్యోగ పర్వంలోని విదుర నీతులు, సంజయుడి పరుగు, శాంతి అనుశాసనిక పర్వాలు, భీష్మ శ్రీకృష్ణ ధర్మ ఉపదేశ, ఆశ్రమవాస అశ్వమేధ యాగాలలోని విశేషాలు అర్థం చేసుకుని ఆచరించగలిగితే మానవుల సమైక్యతాభావం చక్కగా ఏర్పడు. ఇక అర్థం విషయానికి వస్తే మానవుడి నిత్య జీవితానికి అర్థం తప్ప. అయితే ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించకూడదు అనే విషయాన్ని రామాయణ భారత ఇతిహాస ఆఖ్యాన ఉపాఖ్యానాలు చాలా స్పష్టంగా తేట తెల్లంగా వ్యక్తుల మధ్య, గ్రామాల మధ్య, దేశాల మధ్య కలహాలు ప్రధానమైంది సంపద. అందరు ధర్మబద్ధమైన సంపాదనని ఆశిస్తే కలహాలకు చోటు లేదు, సమైక్యతకు చేటు లేదు. ఇందుకు భారతంలో ధర్మ వ్యాధుడి కథను, కాశీ వ్యాపారి కథను మనం తెలుసుకోవాలి. దాని నుంచి క్షమా, దయా, సత్యం, మాతాపితృ గురుభక్తి, శీలం, ధృతి, గృహస్థాశ్రమం, ప్రభువుకు ప్రజలకు అనుబంధం మొదలైన అంశాలను రామాయణ భారత ఇతిహాసాలు నొక్కి ఒక్కాడి. అవి కేవలం ఉపదేశాలుగా కాక కథలతో, ఉపకథలతో, చిట్టకథలతో మేళవించి వివరించి ఈ కథల్ని మాత్రమే మనం గ్రహిస్తే ముందుపై చూపిన మందుపై పూసిన తీపి పదార్థాన్ని మాత్రమే ఆస్వాదించినట్లవుతుంది. అంటే లోపల మందు చేదుగా ఉంటుంది, పైన షుగర్ కోట్ అంటారు, కోట్ చేస్తారు. అదే మనం గ్రహిస్తే మందు పనిచేది, అంతవరకు వేసి మిగతా అది ఉమ్మేస్తే పనిచేది అట్లా. కనుక కథలోని అంతరార్థాన్ని గ్రహించి మన మానసిక రుజాగ్రస్త తొలగించుకొని జీవించగలిగితే సమైక్య భావం ఏర్పడుతుందని, దాని ద్వారా జాతి సుఖశాంతులకు వర్ధిల్లుతుందని ఇతిహాసాల పరమార్థం చెబుతోంది. ఈ విధంగా మనకు రామాయణ భారత ఇతిహాస భావ సమైక్య స్పష్టంగా ఉంది. ఆ భావ సమైక్యతే జాతీయ సమైక్యత అని చక్కని వ్యాసం రాశారు. రామాయణ రహస్య విచార పౌరాణిక బ్రహ్మ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్. సర్వవేద వేదాంత ప్రతిపాద్యుడై పరమేశ్వరుడు అందరికీ సులభంగా తెలియచెయ్యటానికై పరమ దయాశాలి అయిన వాల్మీక మహర్షి ప్రాచేతసు వేదసారమైన గాయత్రీ మంత్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని 24 అక్షరాలతో 24,000 శ్లోకాలుగా శ్రీమద్ రామాయణ మహాకావ్య రచించిన విషయం మనకు తెలుసు. దాన్ని ఆయన మహాకావ్య విధానంగా రాశారు. వ్యంగ్య ప్రధానమైంది ఉత్తమ కావ్యమని ఆలంకారికుల నిర్ణయం.
రామాదివ వర్తితవ్యం నతు రావణాదివత్ అని శ్రీరాముడి ప్రవర్తన విధిగా, రావణాదుల ప్రవర్తన నిషేధంగా, విధి నిషేధ వేద తాత్పర్య ప్రవృత్తి మార్గం మానవ జాతికి సందేశాన్ని వ్యంగ్య భావంగా పరాత్పరుడైన శ్రీరామ తారక పరబ్రహ్మ స్వరూప వివరించారు. అంటే శ్రీమద్ రామాయణంలోని ప్రతి సన్నివేశం మానవ ధర్మశాసకంగా, పారమార్థిక వస్తు విచారంగా విశదమవు. ఇందులో కొందరు వ్యంగ్య భావాలచే మహావిష్ణువే ప్రతిపాదింపబడినట్టు, మరికొందరు శివపారమ్యంచే చూపించినట్లు వాళ్ళు మాటలు భావించారు. శివుడికైనా విష్ణువుకైనా చెప్పబడే వస్తువు ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మ స్వరూపమే కదా. అలాంటి పరబ్రహ్మ వస్తువే శ్రీరామమూర్తిగా ఇక్కడ విచారింపబడినట్టు ఊహించాలి. దీన్ని బట్టి ప్రతి కథా సన్నివేశం మానవ ధర్మం, భగవద్ విభూతి రెంటిని మనం విచారించుకోవాలి, ఆలోచించి. నా స్పృష్ట కశ్చిత్ బ్రూయాత్ తద్విద్ధి ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయ అనే వచనాన్ని బట్టి భగవద్విషయ జిజ్ఞాస వాల్మీకి మహర్షి సర్వజ్ఞుడు, సర్వభూత దయామయుడు. జ్ఞానప్రదాత అయిన నారద మహర్షి రామస్వరూప ఉపదేశానికై ప్రార్థించడంతో కథ మొదలవు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం తరువాత రాజ్య పరిపాలన జరుపుతూ ఉండగా ఈ గ్రంథ రచన జరిగినట్టు కోన్వస్మిన్ సంపదం అనే వచనాన్ని బట్టి తెలుసు. పరమ కరుణామూర్తి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్ర వ్రాయటానికి, వాల్మీకి ఉన్న కరుణ పరీక్షించటానికి స్వామి విధాద రూపం ధరించి వచ్చారు. కరుణారస ప్రధానిగా వాల్మీకి గుర్తింపబడటంచే ఈ మహాకావ్య రచనకు అధికారి అయ్యారు. ధర్మ సంస్థాపనార్థమై రావణవధ అనే ప్రయోజనాన్ని చూపిస్తూ శ్రీమద్ రామావతారం వచ్చి ఇందులో మానవ కథాభాగం, దశరథ పుస్తక, అశ్వమేధయాగం, ఉత్తరకామేశ్ మొదలైన పురుష ప్రయత్నాలు చెప్పబడి భగవానుడే ప్రజాపత్య పురుషుడిగా వచ్చి తన స్వరూపమే ఆవిర్భవించటాన్ని దశరథ మహారాజు పాయస్వరూప తేజాన్ని అనుగ్రహించి, ఆ తేజమే శంఖచక్రాలు అనంతుడైన శేషం. ఆ భగవాని అంశలుగా భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా అవతరించడం, వేదవేద్యుడైన ఆ పరతత్వ రూపమే శ్రీరామచంద్రుడిగా అవతరించటం. ఈ భగవద్ అవతారంలో దశరథుని పాత్ర ప్రమేయం కాని, కౌశల్య కాని ఏమీ కనపడు. తూర్పు దిక్కున చంద్రుడు పుట్టాడు అన్నట్లుగా ఆరోపణ మాత్రమే. అలాంటి ఆధ్యాత్మిక భావంతో పాటు అశ్వమేధాది క్రతువుల పాపాలు పోగొట్టు నిర్మలుడై సర్వ మనోరథాలను కూడా పొందవచ్చు అని చెప్పారు. తర్వాత గురుకులవాస, ఉపనయనం, వేదాంగాల అధ్యయనం, వశిష్ఠుడి వల్ల తత్వబోధ మొదలైన బ్రహ్మచర్య గురుకులవాసాలు. తర్వాత పరమ రహస్యాలైన అస్త్రాదు మహేశ్వరుడి వల్ల పొంది చిరకాలం భరిస్తున్న విశ్వామిత్ర మహర్షి అలాంటి అస్త్రాలు శ్రీరామచంద్రుడికి అందించడం అనే ఆధ్యాత్మిక భావంతో శస్త్రాస్త్రాల గురువుగా విశ్వామిత్రుని స్వీకరించడం ఆ మానవ భావం ఇందు నిరూపించబడి గురువులు ఆజ్ఞాపించిన చేయాల్సిన పనులను కొన్ని
అకృత్యాలు కూడా కనపడిన దుర్వాజ్ఞగా అవి చెయ్యాల్సిందే అని తాటకాదుల వధలు వాల్మీకి చూడు. ఆ తర్వాత సీతా కళ్యాణం, మానవుడి యొక్క బ్రహ్మచర్య, గురుకులవాసం, గురుదక్షిణ, ప్రధాన వంశ అనుక్రమంగా అంతా ధరసి బ్రాహ్మణరుడై కూడా స్వధర్మం నుండి తొలగి శస్త్రధారుడైన పరశురాము సుక్షత్రుడిగా శ్రీరామచంద్రుడు శిక్షించటం వంటి భావనలు పరశురాముడి ఆవేశంగా ఉన్న తన అంశం తాను మళ్ళా స్వీకరించటం జరిగింది. ఇది మత్సుకు బాలకాండ రహస్యం. అదేవిధంగా ధర్మ విచారం, పితృమాతృ గౌరవాది వివేచనం, ఉపాసనా స్వరూపం, ఉత్తమ భూత లక్షణాలు, జ్ఞానకాండ మొదలైన వివరణాలు మొదలైన అనేక ఉపనిషత్ ప్రతిపాద్య రహస్యాలు, భక్తి శాస్త్ర వివరణ, సర్వ జగత్ ఉపకారం శ్రీమద్ రామాయణంలో రామాయణం అనే వేదంలో మహర్షి వాల్మీకి రచించారు. అలాంటి రహస్యాన్ని గుర్తించటమే రామాయణ అధ్యయనాన్ని పరమార్థం అన్నారు మల్లాదివారు. రేపు రామో విగ్రహవాన్ ధర్మ విద్వాన్ టిపిఎస్ ఆచార్యుల వారి వ్యాసం రేపు తెలుస్తారు.